నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. అది వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంది, దాంట్లో ఆఫ్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ నుంచి మరొక చిన్న అప్డేట్ అనమాట. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాము, ఓకేనా. సో నేను యూనిఫైడ్ పోర్టల్ అయితే ఓపెన్ చేశానండి. సో యూనిఫైడ్ పోర్టల్లో మనకి ఒక ఫీచర్ అయితే మనకి డిజేబుల్ చేశారని చెప్పేసి, ఆల్మోస్ట్ డిజేబుల్ చేశారని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మీకు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా యూఏఎన్ జనరేట్ చేయాలంటే కనుక, ఓకేనా, ఈ మంత్ నుంచి ఎవరైనా కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళు యూఏఎన్ నెంబర్ని జనరేట్ చేసుకోవాలంటే కనుక హెచ్ఆర్ సహాయం లేకుండా మీరే చేసుకోవాలండి. హెచ్ఆర్కి దీనికైతే సంబంధం లేదనమాట, ఓకేనా. మీరే ఈపీఎఫ్ సంబంధించిన ఒక కొత్త యూఏఎన్ నెంబర్ని జనరేట్ చేసుకొని దాన్ని యాక్టివ్ చేసుకొని, ఓకేనా. సో యాక్టివ్ చేసుకొని అది మీరు హెచ్ఆర్కి ఇవ్వాలి. ఏదైతే కంపెనీలో జాయిన్ అవుతున్నారో ఆ హెచ్ఆర్కి ఇస్తే సో వాళ్ళు దానికి ఎంట్రీ ఇచ్చుకుంటారన్నమాట. ఓకే. సో దానికి గాను మనకేంటంటే ఇక్కడ యూనిఫైడ్ పోర్టల్లో మెయిన్లీ ఏంటంటే యూనిఫైడ్ పోర్టల్లో ఇక్కడ డైరెక్ట్ యూఎన్ అలాట్మెంట్ బై ఎంప్లాయీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు, మీకు ఈ విధమైన ఒక పాపప్ అయితే వస్తుందన్నమాట, ఓకేనా. సో ఈ ఫెసిలిటీ అనేది ప్రజెంట్ డిస్కంటిన్యూ చేసినట్లుగాను. సో మీరు ఏం చేస్తారంటే ఉమాంగ్ అనే యాప్ ఓపెన్ చేసి, ఓకేనా, సో దాని ద్వారా మీరు ఈ యొక్క యూఎన్ నెంబర్ని అలాట్మెంట్ చేసుకోవడం కానివ్వండి, యాక్టివ్ చేసుకోవడం కానివ్వండి చేయాలి. అది ఎట్లా డౌన్లోడ్ చేయాలి, సో ఎలా వెళ్ళాలి, దేన్ని ఎంచుకోవాలి అనే విషయాలు అయితే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఇంకా మీకు ఏదైనా ఫర్దర్గా అసిస్టెన్స్ కావాలంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి కొన్ని నంబర్స్ కూడా ఇచ్చారు, ఓకేనా. సో చూశారు కదా, ప్రస్తుతానికైతే మనకి యూనిఫైడ్ పోర్టల్లో ఈ ఆప్షన్ మనకి డిజేబుల్ చేసినట్లే. ఇక నుంచి మీరు యూఏఎన్ నెంబర్ని కొత్తగా జనరేట్ చేసుకోవాలి, అలాట్ చేసుకోవాలి, లేదా దాన్ని యాక్టివ్ చేసుకోవాలంటే మీరు ఉమాంగ్ అనే యాప్ని యూజ్ చేయాలి. ఉమాంగ్ యాప్ ద్వారా మాత్రమే మీరు దీన్ని జనరేట్ చేసుకుంటాకి, యాక్టివ్ చేసుకుంటాకి అవకాశం అయితే ఉంది, ఓకేనా. సో కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళండి, ఈ నెల నుంచి ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలి, కొత్తగా కంపెనీలో అడుగు పెట్టాలి అనుకునే వాళ్ళు, సో వాళ్ళు యూఎన్ నెంబర్ వాళ్ళుగానే జనరేట్ చేసుకోవాలి. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, జనరేట్ చేసుకొని యాక్టివ్ చేసుకొని అది మీ హెచ్ఆర్కి ఇవ్వాలి, ఓకే. సో ఇది ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇక నుంచి మీరు ఉమాంగ్ యాప్ మీద ఆధారపడాలి, ఓకే. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ ఉంది, దాంట్లో యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.